రాముడు ఎలా మరణించాడో మీకు తెలుసా? తెలుసుకుందాం రండి. ఈ వీడియోలో శ్రీరాముడు తన అవతారం చాలించి భూలోకం నుండి వైకుంఠానికి తిరిగి వెళ్లిన కథ ఇది. ఇది రాముడు మరణించిన కథ కాదు. ఆయన తన లీలలను పూర్తిచేసి దివ్యరూపములోకి మారిన సంఘటన. ఈ సంఘటనను మహాప్రస్థానం లేదా జలసమాధి అని పిలుస్తారు. లక్ష్మణుడి త్యాగం. శ్రీరాముడు అయోధ్యను వేల సంవత్సరాలు పాలించిన తర్వాత ఆయన భూమిపై ఉన్న తన కర్తవ్యం పూర్తయిందని గ్రహించాడు. ఒకరోజు కాలదేవుడు, మృత్యువుకు అధిపతి, ఒక యోగి రూపంలో రాముడి వద్దకు వచ్చాడు. అతను రాముడిని ఏకాంతంగా కలవాలని కోరి, ఎవరైనా తమ సంభాషణకు అడ్డుపడితే వారికి మరణశిక్ష విధించాలని షరతు పెట్టాడు. రాముడు ఆ షరతుకు అంగీకరించి తన తమ్ముడు లక్ష్మణుడిని ద్వారం వద్ద కాపలా ఉంచాడు. రాముడు మరియు కాలదేవుడు మాట్లాడుకుంటుండగా కోపానికి ప్రసిద్ధుడైన దుర్వాస మహర్షి వచ్చాడు. అతను రాముడిని వెంటనే కలవాలని పట్టుబడ్డాడు. తన అన్నమాటను ఉల్లంఘించలేక, దుర్వాస మహర్షిని అడ్డుకోలేక లక్ష్మణుడు ధర్మసంకటంలో పడ్డాడు. లక్ష్మణుడు తన అన్నపై ఉన్న ప్రేమతో తన ప్రాణాన్ని త్యాగం చెయ్యడానికి సిద్ధపడి రాముని సంభాషణకు అడ్డుపడ్డాడు. రాముని మహాప్రస్థానం. లక్ష్మణుడు గదిలోకి ప్రవేశించిన తర్వాత కాలదేవుడు తన అసలు రూపాన్ని చూపించి రాముడితో, మీరు మీ అవతారాన్ని పూర్తి చేసుకుని తిరిగి వైకుంఠానికి వెళ్లవలసిన సమయం ఆసన్నమయ్యింది అని చెప్పాడు. రాముడు తన మాట నిలబెట్టుకుని లక్ష్మణుడికి మరణశిక్ష విధించక తప్పని పరిస్థితి ఏర్పడింది. లక్ష్మణుడు కూడా తన త్యాగాన్ని అంగీకరించి సరియూ నదిలోకి వెళ్లి యోగ సమాధిలోకి వెళ్లిపోయాడు. లక్ష్మణుడు తన శరీరాన్ని త్యజించి తన నిజమైన రూపమైన ఆదిశేషుడిగా మారిపోయాడు. లక్ష్మణుడి త్యాగాన్ని చూసిన శ్రీరాముడు ఇక తన అవతారం పూర్తయింది అని నిర్ణయించుకున్నాడు. ఆయన తన కుమారులైన లవకుశులకు రాజ్యాన్ని అప్పగించి అయోధ్య ప్రజలతో కలిసి సరియు నది ఒడ్డుకు వెళ్లాడు. రాముడు నదిలోకి దిగగానే ఒక దివ్యమైన వెలుగు ఆయనను ఆవహించి ఆయన శ్రీమహావిష్ణువు రూపంలో వైకుంఠానికి బయలుదేరాడు. ఆయనతో పాటు నదిలోకి వెళ్లిన భక్తులు కూడా మోక్షాన్ని పొందారు. ముగింపు. శ్రీరాముడు మరణించలేదు. ఆయన తన లీలలను పూర్తిచేసి తన నిజరూపములోకి తిరిగి వెళ్లాడు. ఈ కథ శ్రీరాముని దైవత్వం, ఆయన సోదరుల మధ్య ఉన్న ప్రేమ మరియు ధర్మాన్ని పాటించడం యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో.